నేటి నుంచి రంజాన్ మాసం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని అల్లా దయతో అందరికీ మంచి జరగాలన్న సీఎం చంద్రబాబు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడి. క్రమశిక్షణ, శాంతి, సహనం, దానగుణంతో కఠోర ఉపవాస దీక్షలు సాగాలన్న నారా లోకేష్. లీప్ అమలుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఉండాలన్న మంత్రి నారా లోకేష్. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జీవో 117కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు శాసనసభ్యులతో వర్క్షాప్. నేటి నుంచి మార్చి 11వ తేదీ వరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం మొదటి బ్రహ్మోత్సవాలు. మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని అధికారులకి సూచన. భూసేకరణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ ఆదేశం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం, పౌరసత్వం ఇస్తుందంటూ వార్తలు. మీడియా వార్తలపై స్పందించిన చిరంజీవి పిఆర్ టీం ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ. మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి. పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి తాము అమాయకులమని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన తండ్రి కొడుకులు. బొలివియాలోని పొటోసి ప్రాంతంలో ఘోర ప్రమాదం. 2 బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 37 మంది దుర్మరణం. దుర్ఘటనలో 39 మందికి తీవ్రంగా గాయాలు. క్షతగాత్రుల్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు. హర్యానాలోని రోహ్తక్ లో ఓ సూట్ కేసులో యువతి మృతదేహం లభ్యం. సంప్లా బస్టాండ్ లో పెద్ద సూట్ కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్.